ప్లీజ్ నా కొద్ది సైడ్ రండి అన్న మళ్ళీ బాబు కొద్ది వెనక కొద్దిగా కొద్ది వెనక రా నాన్న కొద్ది వెనక ఓకేనా శివ మున్సిపల్ కౌన్సిలర్ నరసింహనాయుడు గారు కళ్యాణ్ శంకర్ పేరు చెప్పండి. లక్ష్మణ్ అక్కడి నుంచి మంచి చేసుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళిపోతే నేను వస్తున్నారు. ఇప్పుడే వచ్చాడు ఇప్పుడే వచ్చాడు వాళ్ళిద్దరు కలుసుకున్నారా? నన్ను అయిపోయింది. మీరు ఇటు వచ్చండి. బాయ్ ఇటు వచ్చండి. సైడ్కి వచ్చండి. లేదా అన్నా ఇటు వచ్చండి అన్న. అయిపోయిన సైడ్కి వచ్చండి అన్నా. మీరు కూడా వచ్చండి. అయిపోయిన వచ్చండి. ఆ కుర్చీ కూడా లాగండి. ఓకేనా? ఓకే సార్. ఓకే కుర్చీలో వెనక్కి లాగేసి లాగేస్తే అట్లా వచ్చేది. మీరు సైడ్ ఓకే భాస్కర్ మనం బీజేపీ వాళ్ళు కదా తెలుగుదేశం రండి సైడ్కి రండి. సరేనా ఓకేనా? నా ఐదు రోజులు వచ్చాడు అన్న కొద్దిగా శంకర్ నాయకులు
నాకు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ నాన్న థ్యాంక్ యూ సారీ నా సాగర్ ప్రశాంత్ వెరీ గుడ్ చిలకూరు మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారు నమస్కారం రైట్ అధ్యక్షుడు భూషేఖరు ఎక్స్ఎంపీటీ వెంకటేశ్వర నాయుడు గారు స్టేట్ కార్యదర్శి రండి సార్ కిషోర్ నాయుడు గారు చిత్తమూరు పార్టీ అధ్యక్షుడు నాకు కనిపించరా కూర్చున్నాను నా కూతురా అనే సాయం చేస్తారా తప్పులేదురా ఇప్పుడు అనుకుంటా నాయకుతో పాటురా ఇల్లు ఉన్నా ఒకటే ఇప్పుడు నేను కంగారు ఏం సురేష్ అన్న తెలుగుదేశం కొద్ది సైడ్కి వచ్చాడా నాకు కలిసి కొంచెం పక్కన నా బాలకృష్ణ సరదా కదా నీ ప్రజలు మా వాళ్ళు నీ వాళ్ళు బాలకృష్ణ వచ్చింది పక్కన నా కొద్దిగా పక్కకు వచ్చాడు నా సైడ్ అన్నా కొంచెం పక్కన వెళ్ళిపోడు ఇంకా ఉన్నారు ఓకేనా చాలా బంగారు రమణరా ఏం మందిలే ఓకే నాకు సైడ్కి వచ్చండి రైట్
తప్పని గెలిచాము బాధ్యత కాదు మాకు ఇక్కడ పార్టీకి అంత ముఖ్యంగా కమ్మ మొత్తం అన్ని చూసి నేనే సంధానకర్త మొన్నటి దాకా ఎంపీగా మీరు కూడా 2 సార్లు లెటర్లు తీసుకుంటున్నారు. తను కూడా కవర్ అయ్యేటట్టు చూడండి. ఓకే ఓకే వదిలేనా ఓకేనా ఓకేనా ఓకే సార్ నాన్న మీరు కాదు మన వాళ్ళు ఫోటోలు ఏం కాదేమైంది సార్ నమస్తే కింద ప్రెస్ మీట్ ఓకే సార్ ఓకే బాగున్నారా
వచ్చింది కిషోర్ నాయుడు మీ శంకరయ్య సార్ కంగ్రాచులేషన్. Thank you. మీరు వారం రోజులు పార్టీలో చేరి సూపర్ సార్. మీకు ఎప్పటి నుంచో సంభావన కోరుకునేది సార్. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నాను, పార్టీ అధ్యక్షుడు ఉన్నాను. నాకు కూడా మీకు రాజకీయ చేయాలని ఉంది. ఈ రోజు నా కోరిక రైట్ అండి. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కలిసి ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. బిజినెస్ ఇలా టౌన్ రైట్ థ్యాంక్ యూ. ఆ గౌడి గారే మాకు రాజకీయ. ఓకేనా నాన్న తిప్పాలి నాన్న. అమ్మ బాగా వచ్చాను. నేనే చాలా నా అయిపోయిన వాళ్ళు కొద్దిగా వచ్చాను అన్నతో ఉండు అన్నతో ఉండు ఇద్దరితో ఎనీ టైం రాత్రి పగలు ఎప్పుడు కావాలి అప్పుడు కావాలి ఎనీ టైం. దాదా ప్రణీత్ ఇద్దరికే సార్ ఇద్దరికే. చూడు ప్రణీత్ ఓకే రండి రా సరే చిన్న పేడ తమిళ్ వాళ్ళ ఓకేనా ఓకే లాస్ట్ చివరి పరిచయం చేస్తున్నా నా మిత్రుడు చెప్పాలి కదా చెప్పాలా ఒక విశ్వాసం ఏమన్నా చూడు. ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గారికి ఈరోజు జిల్లా బీజేపీ అధ్యక్షులుగా చంద్రప్ప గారికి ఏదికి ముందున్న టీడీపీ బీజేపీ గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఈ రాక్షస పాలన, ఈ దుర్మార్గ పాలన, ఈ అరాచక పాలన చూసి దగ్గరగా చూసిన వారు వరప్రసాద్ గారు. ఆయనకున్నంత ఈ జగన్ పాలన మీద అవగాహన ఎవరికి లేదు. ఈరోజు ప్రెస్ మీట్ లో సార్ మాట్లాడతారు. సారు రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర రాజకీయాలు చూశారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగా ఉండాలన్నా, ఈ ఈ దేశ భవిష్యత్తు బాగుండాలన్నా బీజేపీ పైన రావాలా, స్టేట్ లో తెలుగుదేశం పార్టీ రావాలనే ఉద్దేశంతో ఒక మంచి మనసుతో, ఒక బాగా చదువుకున్న ఉన్నతమైన మనసు గల వ్యక్తి ఈరోజు గూడూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే భారతీయ జనతా పార్టీ ఎంపీగా గెలిచి కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఈ జిల్లాకి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో ఆయన చేరటం, వెంటనే అభ్యర్థిగా కేంద్ర పార్టీ గుర్తించి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా సునీల్ అన్నతో గతంలో నేను ముఖ్య అనుచరుడిగా పనిచేశాను. అయితే ఈరోజు నియోజకవర్గ కన్వీనర్ గా నాకు మైక్ వేయటం, ఈరోజు ప్రెస్ మీట్ లో సునీల్ అంతా కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఏమైనా మళ్ళీ ఒక ముఖ్య అనుచరుడిగా ఎలక్షన్ కోసం, వరప్రసాద్ ఎలక్షన్ కోసం ఒక యుద్ధ సైనికుల్లాగా నేను మా కార్యకర్తలందరినీ పనిచేస్తామని చెప్పి పేరు పేరున ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా మా చంద్రబాబు ఓకేనా ఉన్న పెద్దలు వరప్రసాదరావు గారికి, అదేవిధంగా ఆశ్రమ సునీల్ కుమార్ గారికి, ఇతర నాయకులకి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మన పార్లమెంట్కి మన వరప్రసాదరావు గారు టికెట్ తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎంపీగా ఆయన మనకు ప్రాతినిధ్యం వహించాడు. అదేవిధంగా గూడూరు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా కూడా మనకు ఉన్నాడు. ఆయనకి ఇక్కడ
కష్టాలన్నీ కూడా తెలుసు. మనం గతంలో చూసాం, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడా కూడా మనకు ఇబ్బందులు లేకుండా అధికార పార్టీ అని కానీ ప్రతిపక్షం అని కానీ ఏ ఇబ్బందులు లేకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోవడం చాలా సంతోషించదగ్గ విషయం. మనం ఆయన మళ్ళీ రేపు పార్లమెంట్కి ఎన్నికయ్యి మన గూడూరు నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తాడని చెప్పని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. జిల్లా బీజేపీ అధ్యక్షులు చంద్రప్ప గారు 2 నిమిషాలు మాట్లాడుతారు. ఎన్నికల శంఖారావంలో భాగంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని గురుస్థానంలో ప్రపంచంలో నిలిపే సదుద్దేశంతో భారతదేశాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపుని నడిపించే ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కూడా అభివృద్ధి వైపు ముందుకు రావాలనే ఒక సదుద్దేశంతో తెలుగుదేశము జనసేనతో పొత్తు పెట్టుకొని అక్కడి నుంచి క్యాండిడేట్గా అభ్యర్థిత్వాన్ని అనుభవజ్ఞులు, చదువుకున్నవారు, ఐఏఎస్ అధికారిగా తన యొక్క అనుభవాన్ని రంగరించి సేవ చేసినటువంటి ఒక వ్యక్తి. వారు గతంలో లోక్సభకి రిప్రజెంట్ చేసి 5 సంవత్సరాలు ఉండడం, తర్వాత ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండడం, అయినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి ప్రత్యర్థులని కక్ష సాధింపు చర్యలు కాకుండా అందరినీ సమానంగా చూసి సేవ చేసినటువంటి కారణంగా బీజేపీ ఇవాళ వారిని అభ్యర్థత్వాన్ని బలపరిచి ఇవ్వడం మన బీజేపీ నుంచి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు దారిలో చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా వారికి నీరాజనాలు పడడము వారి యొక్క కార్యాలకు వారు చేసినటువంటి సేవలకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే పాసం సునీల్ కుమార్ గారి గురించి చూస్తే వారు కూడా గూడూరు నియోజకవర్గంలో చాలా చక్కని కార్యక్రమాలు చేశారని, భవిష్యత్తులో చాలా బ్రహ్మాండంగా చేస్తారని ఒక విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏ కార్యక్రమం మనం చేపట్టినా కూడా ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి, అటువైపు దేశ అభివృద్ధి, ఈ రెండు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి. ఏ విధంగా అయితే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా వెనకబడినటువంటి రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి వైపు ముందుకెళ్లి ప్రపంచంలో ముందుకు దూసుకెళ్తున్నాయి. భారతదేశము అత్యంత ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంది. ఈ రోజు భారతీయులను చెప్పుకోవడానికే మనం గర్వపడుతున్నాము. అటువంటి స్థాయికి నరేంద్ర మోడీ గారు తీసుకెళ్తున్నారు. ప్రపంచంలో నంబర్ 1గా వెళ్లాలనే సదుద్దేశంతో చేసే ఈ కార్యక్రమంలో ఈ ఆంధ్రప్రదేశ్ను కూడా అన్ని రకాలు అభివృద్ధి చెందాలి. ఇది అప్పుల ప్రదేశ్ కాకూడదు, లేకపోతే ఇంకొక రకమైనటువంటి దురదృష్ట ప్రదేశం కాకూడదు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కావాలి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి, ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి, రైతులకి అందరికీ కూడా అభివృద్ధి జరగాలి, సర్వతోముఖ అభివృద్ధి కావాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడము, ఈ కలయిక జరిగింది. ఈ కలయిక ఒక మార్పు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం క్లీన్ స్వీప్ అవుతూ ఈ రాష్ట్రంలో మొత్తం అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి మన అభ్యర్థులకి మన భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ కూడా మన శాసనసభకైనా పార్లమెంటుకైనా కూడా అకుంఠిత దీక్షతో పనిచేస్తామని చెప్పి మా జిల్లా తరఫున మేము హామీ ఇస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా, మాకు తక్కువ మంది కార్యకర్తలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క కార్యకర్త 100 మందికి సమానంగా పనిచేస్తారు. వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒకే కండువా కప్పుకొని అలాగే ఉన్నప్పటికీ కూడా చాలా అకుంఠిత దీక్షతో పనిచేస్తారు. మేమందరము కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాము. అట్లాగే అందరి సహకారము కావాలని చెప్పి కోరుకుంటున్నాము. మన వరప్రసాద్ గారిని అఖండ మెజారిటీతో, అలాగే మన సోదరులు సునీల్ కుమార్ గారిని కూడా అఖండ మెజారిటీతో గెలిపించి ఈ తిరుపతి జిల్లా మరియు గూడూరు అసెంబ్లీ అభివృద్ధికి దోహదపడతారని చెప్పి అందరికీ తెలుసు. అదే జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే, జై హింద్, జై భారత్. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నా సోదరులు పురుషోత్తమ రెడ్డి గారికి, అలాగే పెద్దలు మొన్నటిదాకా గూడూరు శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పుడు పార్లమెంట్కి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు వరప్రసాదరావు గారు, అలాగే పెద్దలు బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారు, పెద్దలు దశరథరామరెడ్డి గారు, పెద్దలు రైతు ఉపాధ్యక్షులు పెద్దలు భాస్కర్ రెడ్డి గారు, కోట పార్టీ ప్రెసిడెంట్ గారు సర్వరెడ్డి గారు, పొలిసిరన్న గారు, అలాగే అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారు, మైనార్టీ నాయకులు మాజీ కశ్మీర్ దగ్గర చైర్మన్ చాన్ బాషా గారు, మసన్నాయుడు గారు, నరసింహనాయుడు గారు, అలాగే మా టౌన్
అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు బాలన్న, అలాగే మా యూత్ మా మనోజ్, అలాగే మా రైతు అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శి రవీంద్ర రెడ్డి గారు, సోదరుడు శివకుమార్ గారు, మా బీసీ నాయకులు కుమార్ గారు, మా మైనార్టీ జిల్లా అధ్యక్షులు జలీల్ గారు, అలాగే తెలుగు రైతు నాయకులు పెద్దలు మోహన్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి మా రాష్ట్ర మహిళా కార్యదర్శి నీలమ్మ గారు, ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ నాయకులందరూ కూడా పేరు పేరునంటే అత్యంత త్వరగా బీజేపీ ఇచ్చేటువంటి స్థానాలన్నీ కూడా అభ్యర్థుల్ని ప్రకటించి ముందుగానే బరిలోకి దిగేటువంటి కార్యాచరణ పెట్టినటువంటి బీజేపీ జాతీయ కార్యవర్గానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, వరప్రసాద్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ గూడూరు నియోజకవర్గంలో చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ నుంచి గతంలో చాలా ఫండ్స్ ఇచ్చారు, ఇంకా కూడా ఖచ్చితంగా తీసుకొస్తారు. ఆ టాలెంట్, ఆ నైపుణ్యం, ఆ పరిస్థితి, ఆ అనుభవం ఆయనకు ఉంది. ఎందువల్లంటే ఆయన గతంలో తమిళనాడు చీఫ్ మన సెక్రటరీగా ఆ రోజు జయలలిత గారి దగ్గర పనిచేశారు. అలాగే ఇక్కడ నా పైన దాదాపు 45,000 ఓట్ల ఆధిక్యతతో కూడా గెలిచారు. నిజంగా అన్నకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది ఫోన్లు చేసి ఎమ్మెల్యే గారు పెద్ద ప్రెస్ మీట్ పెట్టాయా అనేవాళ్ళు. నేను ఎవరికి చెప్పాను, ఏం చేశాడు పెట్టాలి ప్రెస్ మీట్ చెప్పండి, ఏం చేశాడు పెద్ద అయినా ఎందుకు పెట్టాలి ప్రెస్ మీట్, ఇదే చెప్పేవాడిని. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ కాన్స్టిట్యున్సీలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎక్కడ కూడా చిన్న కేసు కానీ, తప్పుడు కేసు కానీ, హరాస్మెంట్ కానీ ఎక్కడ కూడా చేయలేదు. దాన్ని మనస్ఫూర్తిగా మేమే కాదు, మా ప్రొఫెసర్ అన్న మా రాజుగారు కూడా చెప్పారు, సార్ మీకు ఎప్పుడు మేము షేర్ అవ్వాలంటే అదే దానికి కారణం అదే. మిగతా నియోజకవర్గాల్లో ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధించి చంపేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కానీ మా కాన్స్టిట్యున్సీలో మాత్రం పెద్ద ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడ కూడా అందరినీ కూడా న్యాయం ఉన్నట్టే చేశారు తప్ప వేరే విధంగా చేయలేదని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అట్లాగే మా అదృష్టం, ఈరోజు ఎవరో తెలియని వ్యక్తి ఇక్కడికి వచ్చి ఓట్లేయడానికి అన్నీ తెలిసి ఈ నియోజకవర్గంలో అణువును ఎక్కడ ఏం చేయాలా, మత్స్యకారులకు ఏం చేయాలా, అలాగే ఎస్సీలకు ఏం చేయాలా, ఎస్టీలకు ఏం చేయాలా, ముఖ్యంగా బీసీలకు ఏం చేయాలనేటువంటి ఒక మంచి ప్రణాళికతో ముందుకి పోతున్నటువంటి మా వరప్రసాద్ అన్న గారు ఈరోజు ఎంపీ గారు అవడం మన అదృష్టంగా అందరూ కూడా భావించాలి. ఎందుకంటే ఆయన అభివృద్ధి చేస్తాడు. ఎక్కడి నుండి నిధులు తీసుకొచ్చాడంటే సామర్థ్యం, సత్తా ఆయనకు ఉంది. దాంట్లో ఎవరేమన్నా కానీ ఏమన్నా మేము ఎవరికి చెప్తున్నాం. ఈరోజు మాట్లాడతారు మాతో ఏమని, మీ ఇద్దరం కూడా వాళ్ళిద్దరు వచ్చారు, వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నుండి వచ్చారని చెప్పి. నేను పోయి 5 సంవత్సరాలు 10 ఎలక్షన్ ఓడిపోయినా. ఇప్పుడు అన్న ఎందుకు వచ్చాడు, ఒక ఎస్సీగా ఇన్ని రోజులు ఇక్కడ పనిచేశారు, నాయకత్వం గుర్తించాల, ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు కాబట్టి ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నాడనుకున్నాడు కాబట్టి, ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు కాబట్టి, ఏ పార్టీలో కేంద్రంలో ఏది అధికారం ఉంటే ప్రజలకు మనం సేవ చేయగలుగుతామనే పార్టీని ఆయన గుర్తించి బీజేపీలో జాయిన్ అవ్వడం నిజంగా చాలా సంతోషం. మన ప్రసాద్ అన్నది కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. ఎంపీగా అన్నా నేను ఎమ్మెల్యే కూడా మేమిద్దరం గెలిచాము. మళ్ళీ ఈ తిరుపతి పార్లమెంట్లో ఎంపీగా ఉందని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఎంపీగా వరప్రసాద్ అన్న గారు మంచి మెజార్టీతో, మంచి ఆధిక్యంతో ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే మా జనసేన సోదరులకు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గూడూరు కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండంగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా ఇంకొక ఆక్సిజన్ మాకు వచ్చి కలిసింది బీజేపీ. కాబట్టి ముగ్గురు కాంబినేషన్తో అందరూ కూడా కష్టపడి పనిచేసి రాబోయే ఎలక్షన్స్లో కూడా మన ముగ్గురు కాంబినేషన్స్ ఎదుర్కొనే శక్తి ఇక ఈ పార్లమెంట్లో ఉండకూడదని చెప్పి నేను తెలియజేస్తూ, రేపు ఎట్లా వాళ్ళు అవాకులు చెవాకులు పేరుతారు, ఓడిపోయేవాళ్ళు నోటుతో ఎక్కువ కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. ఆ తొక్కల గురించి మనం మాట్లాడలేదు. ఎందుకంటే గెలిచేవాడు ఎప్పుడు ఎక్కువ మాట్లాడు, ఓడిపోయేవాడు భయం ఉన్నవాడు మాట్లాడతాడు. ఎప్పుడు నేను మాట్లాడతారు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే దేనికన్నా ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏమి అడిగినా దానికి కౌంటర్ దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసిన రాజకీయాలు. ఈ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. కానీ ఎప్పుడు మేము ఒకదాన్ని పట్టు ఊరాడుతూ ఉంటాం అంటే దిగి పడిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాలు అనేది ఏ విధంగా చేయాలో ఆ విధంగా
చేసి నిరూపిస్తారు ఈ తిరుపతి పార్లమెంట్లో మా వరప్రసాద్ అన్న గారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా చెప్పకూడదు కానీ ఈరోజు వరప్రసాద్ గారు అంటే నిజంగా బీసీల నాయకత్వాన్ని బ్రహ్మాండంగా సపోర్ట్ చేసే వ్యక్తి వరప్రసాద్ రావు గారు. ఎందుకంటే ఎత్తుకుంటారు ఎక్కడ ఉన్నారు బీసీలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ నాయకత్వం ఉండాలా, ఎస్సీలు ఎక్కడ ఉండాలో వాళ్ళ నాయకత్వం ఉండాలా. అదేవిధంగా మంచి వాళ్ళు అప్పర్ క్యాస్ట్లో మంచి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకందరూ కూడా మంచి రిలేషన్షిప్ ఉంటుంది. ఎవరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే స్వార్థపరులు ఉంటారో వాళ్ళకి వ్యతిరేకం వరప్రసాద్ అన్న. మంచి వాళ్ళకి ఎప్పుడు వ్యతిరేకం కానే కాదు, మంచి కోరిక వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ కులంకైనా సరే ఆయన సన్నిహితుడు బంధువు అని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కట్టుబడి బీజేపీ ఎంపీకి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాము. ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వస్తాయో అన్ని ఓట్లు ఒక్క ఓటు అటు ఇటు పోకుండా అన్ని ఓట్లు కూడా ఖచ్చితంగా వరప్రసాద్ గారికి మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మాది గూడూరు కాన్స్టిట్యున్సీలో సార్ మేము గర్వంగా చెప్తున్నాం సార్, ఇక్కడ ఏమి వర్గాలు లేవు సార్. ఏ రాష్ట్రంలో ఎక్కడ వర్గాలైనా మా కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీలో వర్గాలే లేవు. అందుకనే సింగిల్ మ్యాన్ సింగిల్ స్ట్రోక్లో నాకు టికెట్ మా అందరూ పార్టీ అధ్యక్షులు జిల్లా కమిటీ వాళ్ళ సహాయ సహకారాలతో బాగుగా ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నా ప్రాణం కార్యకర్తలే. ఎందుకంటే ఓడిపోయిన వారం నుంచి ఇదే పార్టీ హౌస్ ఓపెన్ చేసి ఎన్నే కూర్చొని ఇప్పుడు దాకా కూడా రాజకీయం చేస్తూ వచ్చాము. ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహం. ఒకసారి దెబ్బతిన్న పులి ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి ఆవేశం బాధ మాలో ఉంది. కష్టపడి పనిచేసాం. మేము కూడా సేవ చేయాలనే ఉద్దేశమే మాకు, ఇంకో ఉద్దేశం అయితే మాకు లేదని చెప్పి తెలియజేస్తున్నాం. మళ్ళీ ఒక్కసారి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులారా ఆలోచించండి. సూపర్ హిట్ కాంబినేషన్ మాది, రాండి, ఆహ్వానిస్తున్నాం. మనందరినీ మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానిస్తున్నాం. మీకు మళ్ళీ మంచి భవిష్యత్తు కావాలంటే ఖచ్చితంగా మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ కూడా. మీరు దయచేసి పొరపాటు చేయొద్దు. ఒక్కసారి పొరపాటు చేశారు, మీరు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ అగైన్ పొరపాటు చేయొద్దు. మా పక్క రండి, మిమ్మల్ని గౌరవించి బ్రహ్మాండంగా చూసుకుంటామని చెప్పి మా పార్టీ అందరి తరఫున మేము వైఎస్ఆర్సీపీ నాయకులకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు కూడా మా శత్రువులు కాదు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి. ఇంకా వేరే ఎమ్మెల్యే గారు అంటే చాలా శత్రువులు అయిపోయారు. మా పెద్ద తప్పుడు కేసులు పెట్టి గందరగోళం చేసి మేము కూడా వాళ్ళ శత్రువులను చూసేవాళ్ళం. ఇక్కడ ఆ పరిస్థితి లేదు కాబట్టి అందరినీ కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ఇద్దరం కూడా మీతో కలిసి పనిచేసిన వాళ్ళమే కాబట్టి మా ఇద్దరి సంగతి కూడా మీకు తెలుసు. కాబట్టి రమ్మని చెప్పి అందరినీ ఆహ్వానిస్తూ ఖచ్చితంగా ఈ తిరుపతి పార్లమెంట్ నుండి వరప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో దాదాపు 1,00,000 ఓట్లు తప్పకుండా 1,00,000 తప్పకుండా మెజార్టీతో వరప్రసాద్ గారిని మనందరం కూడా గెలిపించాలని కోరుకుంటూ మరొకసారి మా వరప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా మా కార్యాలయానికి వచ్చినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుల వారికి, అలాగే మా ఇన్ఛార్జ్ మా కృషయ్య మాకు చాలా ముఖ్యుడు. నా టైం బాగుండి, నా అదృష్టం బాగుండి ఆయన ఇన్ఛార్జ్ అయ్యాడు. అట్లాగే బాలన్న అంటే సగం బాలన్న మేమే, బీజేపీ కావచ్చు సగం బాలన్న టీడీపీ బాలన్న. కాబట్టి నాకు అందరూ కూడా మా పాత్రలే కాబట్టి అందరం కలిసి పనిచేస్తాం. ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేశారు అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నింటిలో కూడా దాదాపు 120 నుంచి 140 స్థానాలు ఖచ్చితంగా మేము గెలుచుకోబోతున్నాం. అసెంబ్లీ స్థానాలు 400 పైచిలకు పార్లమెంట్ స్థానాలని ఖచ్చితంగా బీజేపీ ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్రజాసేవకులకు రాజకీయాన్ని వేదిక మీద వచ్చిన ఒకసారి గూడూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు, మరొకసారి ఎమ్మెల్యే గారు, నాకు పెద్ద సమానులైన సునీల్ గారికి, పాసం సునీల్ గారికి, తెలుగుదేశం అభ్యర్థి, మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే నన్ను ఆదరించి నా గురించి ఢిల్లీ వరకు నేను చేసిన సేవలు ఢిల్లీకి కూడా తీసుకువెళ్ళి మోదీ గారి దృష్టికి తీసుకువెళ్ళి నాకు అన్ని విధాలుగా అండగా ఉన్న మా బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప గారు, అలాగే మా బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న వారికి మనస్ఫూర్తిగా నేను పురుషోత్తం గారికి, తర్వాత అంతకంటే ముఖ్యంగా ప్రాణ సమానులు ఏ రోజు నాకు అవకాశం వస్తుందా
తెలుగు సోదరులతో తెలుగుదేశం నాయకులతో కూడా సేవ చేసే భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందని చాలాసార్లు అనుకోవడం జరిగింది. ఈరోజు భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, దశయ్య గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు వారు చక్కగా సునీల్ గారు చక్కగా ఒక్కొక్కరి పేరు చెప్పారు. వారందరూ స్వాగతం పలికినందుకు మా బీజేపీ తరఫున తెలుగుదేశం నాయకులు ఒక్కొక్కరికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, అదే సమయంలో ఇక్కడ ఉన్న జనసేన నాయకులకు కార్యకర్తలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ విధంగా ఒక అలయన్స్ పెట్టుకున్నందుకు, పెద్ద మనసు పెట్టి చేసినందుకు, పెద్ద సోదరులాగా ఉన్న చంద్రబాబు గారు తెలుగుదేశం అధ్యక్షుల వారికి, వారి కుమారుడికి లోకేష్ గారికి మా అందరి తరఫున వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వెంటనే ఏకీభవించి బీజేపీతో పొత్తు పెట్టుకుందాం అని చెప్పి ముందుకు వచ్చి ఈ విధంగా అలయన్స్ పెట్టుకున్నందుకు ముందుకు వచ్చినందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మా తరపు నుంచి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మరొకసారి బీజేపీ వాళ్ళందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రజల్లో ఉండాలి, నేను ఐఏఎస్ విడిచిపెట్టింది కేవలం కేంద్ర ప్రభుత్వంలో చేయాలన్న ఆశతో వచ్చినందుకు మరలా 3 పార్టీలు కలిసి మోడీజీ గారి నాయకత్వంతో కేంద్ర ప్రభుత్వంలో నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నా తరఫున, నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా. సునీల్ గారు వయసులో చిన్నవారైనప్పుడు కూడా రాజకీయం ఉన్న వ్యక్తి అని చెప్పి చాలా వేదికల మీద నేను చెప్పడం జరిగింది. చాలా అనుభవంతులు. తర్వాత ప్రతి ఒక్కరికి ఓటమి వచ్చినప్పుడు అన్ని విధాలు కూడా మనం నేర్చుకుంటాం. ఒక చిన్న సామెత ఉంది, వీ లెర్న్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్స్, మోస్ట్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అంటారు. అంటే మనం ఎక్కువగా మన జీవితంలో అనుభవాల నుంచి నేర్చుకుంటాం. అందులో చేదు అనుభవాల దగ్గర నుంచి ఎక్కువగా నేర్చుకుంటాం. వారికి ఒక్కరికే కాదు, వాటిని నాకు జరిగింది. 9లో నేను చిరంజీవి గారి దగ్గర, పవన్ గారి దగ్గర ఉన్నప్పుడు నేను కూడా ఓడిపోవడం జరిగింది. ఓటమి అన్నది ఏమీ అధకరమైనది ఏం కాదు, చాలా నేర్చుకుంటాం. ప్రతి మనిషికి చాలా అవసరం. ఎందుకంటే అది ఓటమి ఉంటే అప్పుడు ఏంటి నష్ట కష్టాలని తెలిస్తే కనుక మేము కూడా అప్పుడు నేను ఏ విధంగా నేర్చుకున్నానో ఇప్పుడు వారి మాటల్లో వారు కూడా అదే విధంగా సునీల్ గారు కూడా చాలా నేర్చుకున్నారు. తర్వాత ఇంత చక్కగా మాట్లాడినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నప్పుడు సజావుగా జరగాలంటే ప్రతిపక్షం కూడా మాతో సహకరిస్తేనే అది మాకు సజావుగా జరిగింది. అంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఒక ముఖ్యమైన పార్టీ ఇది. తెలుగుదేశం అన్నది చాలా ముఖ్యమైన పార్టీ. ఆ తర్వాత గత 2 సంవత్సరాలుగా జనసేన వచ్చిన తర్వాత ఎంతో బలంగా ఉన్న పార్టీ ప్రతిపక్షం. కానీ ఏ రోజు కూడా నాకు ఆటంకం పెట్టుకోకుండా సజావుగా ప్రభుత్వం జరిగిపోవడానికి అవకాశం ఇచ్చారు అంటే అది కారణం తెలుగుదేశం నాయకులు అని చెప్పి నేను చెప్పవలసిందే. ఆ తర్వాత కేవలం దూషించాలని మాత్రం నేను దూషించట్లేదు. కొన్ని చాలా బాధాకరమైనవి గత 5 సంవత్సరాలుగా జరిగాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏమిటంటే చిల్లకూరులో సిలికా నిధి ఉంది. సిలికా నిధి ఉన్నప్పుడు అమానుషంగా మానవత్వం కూడా చూడకోకుండా ఆ గ్రామాలని ఒక శ్మశాన వాటిగా తయారు చేస్తున్నారు కేవలం కొంతమంది. చివరికి ప్రభుత్వం కూడా నేను తీసుకువెళ్ళి ఒక అనుభవంతుడిని ప్రజాసేవ చేయాలని చెప్పి కోరుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి 19 నుంచి నేను లెటర్లు ఇస్తూనే ఉన్నా. దయచేసి మీరు గ్రామ సభలు పెట్టించండి. గ్రామ సభలు పెట్టిస్తే అక్కడ ఉన్న ప్రజలే ఏ భూమిలో సిలికా తీసుకోవచ్చు, ఏ భూమిలో తీసుకోకూడదు, శ్మశానాలను కాపాడుకోవాలా, అలాగే వ్యవసాయ వేసంలో ఉన్న భూములు కాపాడుకోవాలా, ఇల్లు స్థలాలను కాపాడుకోవాలా, తాగునీటిని కాపాడుకోవాలని చెప్పి నేను చెప్తే అది దానికి ఏ విధమైన సమాధానం లేదు కాదు కదా. పైగా ప్రభుత్వం తరపు నుంచి ఏదో ఒక వ్యక్తి వచ్చి ఆ విధంగా మళ్ళా తరతరాలకు కూడా ఏ మాత్రం కూడా అక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలు చిల్లకూరులో మళ్ళా జీవితం కూడా ఉపాధి లేకోకుండా చేసే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి అంటూ వస్తే, ఈ అలయన్స్ అంటే అధికారంలోకి వస్తే, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే
మీ అభ్యర్థిగా మీ ఎమ్మెల్యేగా ఒక అనుభవంతుడు, ఇంకా తెలుసుకున్న వ్యక్తి, జీవితంలో ఎంతో నేర్చుకున్న వ్యక్తి వాసవి సునీల్ గారిని కనుక మీరు గెలిపిస్తే, అలాగే ముగ్గురు సోదరులు, బీజేపీ సోదరులు, తెలుగుదేశం సోదరులు, అలాగే జనసేన సోదరులందరూ కూడా నాకు అవకాశం ఇస్తే, నా కోరిక ఏమిటంటే, ఎందుకంటే సునీల్ గారు ఎమ్మెల్యేగా సాధారణంగా ఎమ్మెల్యే అన్నది రెండు చూశారు కనుక ఆ స్థానిక ప్రాధాన్యత ఒక ఎమ్మెల్యే మీద ఉంటుంది. వారికి కూడా నేను కోరుతా, తప్పనిసరిగా ఆ స్థానికులు, ఆ గ్రామంలో ఉన్న బడుగ బలహీన వర్గాలు చక్కగా కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు చేసుకుని, సునీల్ గారికి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే పేదవాళ్ళ సాధక బాధలు తెలిసిన వ్యక్తి వాడు. నానా బిడ్డలాంటి వాడు కనుక అలాగే సంబోధిస్తాం, అంతే తప్పనించి ఆయన ఏ రోజు ఆయన పార్టీని ఎదుర్కొని మా వైపు మా చోళ్ళ నేను కూడా అలాగే చేస్తాను. ఎందుకంటే అది రాజకీయం. అదే సమయంలో రోడ్ల మీద ఏమి పిచ్చివాళ్ళగా పోట్లాడుకోవాల్సిన అవసరం లేదు కూడా. అదే మేము ఇద్దరు కూడా నిరూపించాం. సో రేపు కనుక మాకు ప్రజలు అవకాశం ఇస్తే, చేతులు జోడించి కోరుతున్న ఒక అవకాశం ఇవ్వండి. అది గ్రామ సభలు పెట్టించి కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు చేసి, అందులో బడుగ బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అగ్ర కులాల్లో పేదవాళ్ళు కూడా ఏ విధంగా ఏలూరు గ్రామంలో తప్పు జరగకోకుండా కాపాడుకుంటూ వస్తున్నారో, ఇప్పుడు ఏ విధంగా అయితే ఎక్కడ సిలికా ఉందో చింతవరం దగ్గర నుంచి మిగిలిన గ్రామాల్లో ఎక్కడన్నా కానీ అన్యాయాలు జరుగుతున్నాయో అది జరగకోకుండా పద్ధతిగా చేసుకుంటూ ప్రభుత్వమే దాని ధరకి ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకోవడానికి ప్రభుత్వానికి రాయితీ వస్తుంది. అదేవిధంగా ప్రజలకు మేలు చేసినట్టు కూడా మా ఇద్దరికి వస్తుంది కనుక అది చేసుకున్నాము. అది మన సునీల్ గారికి చాలాసార్లు చెప్పాను. దాన్ని ఆ బిడ్డ కూడా ఏకీభవించాడు. కార్డ్స్ కూడా వారికి చాలా ఉంది ఇక్కడ గూడూరులో. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తున్నారో అని ఎవరికి తెలియట్లేదు. అందుకే ఆ బాబు వైపు కూడా నేను చూడకూడదని చెప్పేసి చిల్లకూరు సిలికా వైపు కానివ్వండి, కార్డ్స్ వైపు కానీ నేను పోలా. కారణం ఏంటంటే ఆ పేదవాళ్ళు కడుపు కొట్టుకుని ఏం చేస్తారు వీళ్ళు, ఎక్కడి నుంచో వచ్చేసేసి ఏమీ చూడకోకుండా, ఒక్కదానికి లైసెన్స్ లేకోకుండా, ఒక్క గోడౌన్కి స్టోర్ హౌస్ ఏమీ లైసెన్స్ లేకుండా ఆ విధంగా చేసుకోవడం వల్ల రేపు ఈ పేద ప్రజలు వాళ్ళ జీవనోపాధి ఎక్కడ, దళితులకు ఎక్కడ ఒక్క పొలాలు లేవు, ప్రభుత్వ భూములు చేసుకుంటేనే వాళ్ళకి జీవనోపాధి. అలాగే బీసీ సోదరులకు ప్రభుత్వ భూములు ఏమన్నా వ్యవసాయం చేసుకుంటేనే వాళ్ళకి జీవనోపాధి. వాళ్ళకు కూడా అదే విధంగా చేయాలని చెప్పి బిడ్డ సమానులైన వారిని, ఎందుకంటే వారు ఇక్కడ స్థానికులు, ఇంకా ఎంతో వయసున్నవారు, ప్రజల సేవ అంటే చేసుకోవడం మానవ సేవ, మాధవ సేవగా పరిగణించేవారు మేమందరం కూడా. అది వారికి కూడా అలాగే సొసైటీలు పెట్టుకుందాం. మూడోది ఎంతో బాధకరమైనది ఏంటంటే, స్వర్ణముఖిలో చక్కని శాండ్ ఉంది. శాండ్ తీసుకున్నంత వరకు కట్టడానికి అందరికి కావాలా, మనం ఏ రోజు కాదంటల్లా. ప్రభుత్వానికి రాబడి కూడా రావద్దని మేము అంటల్లా. అదే సమయంలో క్రమబద్ధంగా ప్రభుత్వ చట్టపరంగా కనుక ఎన్ని అడుగుల వరకు తీయాలో అన్ని అడుగుల వరకే తీస్తే చక్కగా వ్యవసాయానికి నీరు సమస్య లేకోకుండా ఉంటుంది. తాగునీరుకి పశువులకు కానీ మనుషులకు కానీ సమస్య లేకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ రోజు మన గుణపాడు పాలెంలో ఉన్న దువ్వూరు మధుసూదన్ రెడ్డి గారు కేవలం ఒకసారి అప్పుడున్న ప్రభుత్వాన్ని అడిగితే, వారు కూడా ఆ ప్రభుత్వం చెందినవారే, నేను ఆ ప్రభుత్వానికి చెందినవారే. వారు ఏం కోరాడు, ఈ విధంగా అన్యాయంగా చేస్తున్నారంటే బయటకు పో అనేవాడు ఎవరన్నా ఒక నాయకుడు అవుతాడా? ఎవరన్నా ఒక నాయకుడు అవుతాడా? వ్యవసాయం లేకుండా పోతే అక్కడ ఇంకా దురదృష్టి పెట్టండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ వ్యవసాయం ఎంతో కష్టపడి ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకున్న వారికి ఆఖరికి వ్యవసాయానికి అవకాశం. ఈ రోజు నేను పార్టీ మారానని చెప్పట్లా, గత 5 సంవత్సరాలుగా మొట్టమొదటిసారి నేను లెటర్లు తీసుకువెళ్ళి ఇచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ముఖ్యమంత్రి గారికి చేతులు జోడించి కోరాను. బాబు, ఎందుకంటే మానవత్వం ఉన్న తర్వాతే ఏదైనా. అలాగే అభివృద్ధి కూడా చాలా కీలకమైంది. నేను పార్టీలో ఉన్నాను లేదు అన్నది కాదు, పొరపాటున ఆ విధంగా నేను దూషించే వ్యక్తిని కాదు. కానీ ఆ విధంగా జరుగుతూ అభివృద్ధి కూడా చాలా తక్కువైపోయింది. సరే, నీకు నిధులు లేవు, రైట్, అలా చేసుకో. ఇప్పుడు ఎందుకు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆ బీజేపీతో పొత్తు పెట్టుకుందని ఒక్కసారి మనం ఆలోచిద్దాం. నేను కూడా 14 నుంచి 19 వరకు ఎంపీగా
ఉండే అవకాశం నాకు ఇచ్చారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చారు. తమ్ముడు కూడా అప్పుడు 14లో కారుకులు మేమిద్దరం కలిసే ప్రయాణం చేశాం. అప్పుడు వారిది కోరుతున్నా, మీకు అన్యాయం జరిగితే ఇక్కడ సునీల్ గారు లేదా వరప్రసాదరావు గారు తప్పనిసరిగా మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకువెళ్తారు. వారు నేను సరాసరి కేంద్ర ప్రభుత్వం తీసుకుని వెళ్ళి అన్యాయం జరిగితే చెప్తా, కానీ జరిగే అవకాశాలు లేవు. ఒక్కొక్కటిని తెలియజేస్తాను. మైనారిటీ సోదరులు ఎంతోమంది మమ్మల్ని ఆదరిస్తారు ఇక్కడ, మా ఇద్దరిని కూడా. మరొక్కసారి నేను తెలియజేస్తున్నా, ఒక్కసారి అక్కడ తలక్ని రద్దు చేశారు. కారణం ఎందుకు రద్దు చేశారు ఒక్కసారి మనం ఆలోచిస్తే, 3 సార్లు తలక్ చేసేస్తే వివాహం రద్దు అయిపోయినట్టే అని చెప్పి షరియత్లా అంటే ముస్లింలా తెలియజేస్తుంది. అది కొన్ని తరతరాలుగా వస్తుంది. అందుకని చెప్పి ఈ రోజు కూడా అలా ఉండి ఒక మహిళ గబుక్కుని ఎవరో భర్త తలక్ అని చెప్పి 3 సార్లు చెప్తే వివాహం రద్దు అయిపోతుంది అంటే ఎంత బాధకరం. ఒక్క ముస్లిం సోదరుడు అదే కనుక వాళ్ళ అమ్మ పరిస్థితి ఉంటే, అదే కనుక వాళ్ళ కుమార్తె పరిస్థితి ఉంటే, అదే కనుక వాళ్ళ సోదరి పరిస్థితి ఉంటే ఒప్పుకుంటాడా? నేను ఈరోజు బీజేపీకి వచ్చానని చెప్పి ఈ మాటలు మాట్లాడలా, దానిలో ఉన్న అర్థం చూడమని చెప్పి నేను అడుగుతున్నా. అలాగే చేశారు. రెండోది ఏం చేశారు? అందరికి యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటో కూడా నేను తెలియజేస్తా. ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగం నిర్మించినప్పుడు భారతదేశంలో రకరకాల కులాలు ఉన్నాయి కనుక, రకరకాల మతాలు ఉన్నాయి కనుక మనందరికి కూడా ఖచ్చితంగా ఒక సివిల్ కోడ్ అవసరం, కామన్ సివిల్ కోడ్ అవసరం. అందరూ ఒకేలాగానే ఉంటే, మెయిన్ స్ట్రీమ్లో ఉంటే అది చాలా బాగుంటుంది. ఉదాహరణకు మైనారిటీ సోదరులను క్షమించాలా, నేను వేరే భావంతో తెలియచేయట్లా, పిల్లల వాళ్ళ దగ్గరికి. ఎందుకు అది చేయడం వలన ఇప్పుడు బుక్కాలు వేసుకోవడం మీ సాంప్రదాయం దానికి ఎవరు కాదంటలా. దాంతోపాటు ఏమవుతుందంటే ఆ మెయిన్ స్ట్రీమ్ నుంచి మీరు దూరం అయిపోవడం వలన అది మీకు ప్రభుత్వంలో రావాల్సిన చాలా పథకాలు మీకు అందుకోకుండా పోతున్నాయి. అదే కనుక లేకోకుండా ఇప్పుడు మీరు క్రైస్తవులు ఎలా వచ్చారో వాళ్ళు వచ్చేసారు, జైన్స్ ఎలా వచ్చారో జైన్స్ వచ్చేసారు, బుద్ధులు ఎలా వచ్చారో బుద్ధులు ఎలా వచ్చారు, పార్సీలు వచ్చేసారు, హిందూ మతాలు అలా చక్కగా జరిగిపోతూ వస్తుంది. సో ఆ సివిల్ మళ్ళా యూనిఫామ్ కోడ్ కావాలా? ఆ రోజు అంబేద్కరే యూనిఫామ్ సివిల్ కోడ్ మనకు ఖచ్చితంగా కావాలని చెప్పి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాశ్మీర్ ఎందుకు తీశారు నేను తెలియజేస్తున్నాను సోదరులారా. నేను ఈ రోజు ఏదో బీజేపీకి వచ్చి నేను ఆ భాష మాట్లాడటంలా, చదువుకున్న వ్యక్తిగా, భారతదేశానికి ఏది ముఖ్యమని చెప్పి తెలిసిన వ్యక్తిగా నేను కాశ్మీర్ వెళ్ళడం జరిగింది. నేను నా కుమార్తె, నా భార్య, నా కుమార్తె ఇంతవరకు నేను తీసుకువెళ్ళనా. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా టెర్రరిజం అది ఎందుకు అనవసరంగా నాకని చెప్పి ఆపుకుని, అదే సమయంలో కాశ్మీర్ చాలా అందమైంది కదా, ఈ జీవితంలో నేను చూడకోకుండా, నా దేశంలో ఉన్న కాశ్మీర్ నేను చూడకోకుండా వెళ్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో నేను కాశ్మీర్ చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఒక 10 సంవత్సరాల క్రితం నేను కాశ్మీర్, నేను నా భార్య బిడ్డను తీసుకువెళ్ళలా. కానీ దాని అందం చూడాలి కదా. ఎంతో అనుకుంటాం మనం, కాశ్మీరు ఏ మాత్రం కూడా బాగుండదు. ఎక్కడ అది సహజంగా ఉన్న ఆ మంచు, ఆ కొండలు, ఆ పువ్వులు అవే మన సినిమాలో కనిపిస్తాయి తప్ప నిజమైన అభివృద్ధి లేదు. కారణం ఏంటో తెలుసా? అది కేవలం బయట వాళ్ళు ఏ మాత్రం కూడా కాశ్మీర్లోకి వచ్చి భూములు కొనడానికో, అక్కడ అభివృద్ధి చేయడానికో, పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశాలు లేకపోవడం వలన అక్కడ అభివృద్ధి జరగలేదు. ఈ రోజు ఇప్పుడు మన గూడూరు ఉంది, గూడూరు ఎవరెవరో వచ్చి వ్యాపారం పెట్టుకోవట్లేదా? లేదా మన గూడూరు వాళ్ళు తిరుపతిలో పెట్టుకోవట్లేదా? సో అంతేగా భారతదేశం అంతా ఒకటే కనుక కాశ్మీర్లో ఎప్పుడు వచ్చినా ప్రభుత్వం ఎప్పుడు అభివృద్ధి చేయాలన్నా కూడా పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు లేకోకుండా ఒక ప్రాంతం అభివృద్ధి చెందదు. అది కేవలం పరిశ్రమలు వస్తేనే. కానీ కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఉన్నంత వరకు బయట పరిశ్రమలు రావడానికి వీలు లేదు, బయట వాళ్ళ పొలాలు కొనడానికి వీలు లేదు. చివరికి బీసీలు, ఎస్సీలు రిజర్వేషన్ కూడా ఇంతవరకు లేదు కదా 70 సంవత్సరాల్లో. కాశ్మీర్లో ఎంతవరకు ఎంతమందికి తెలుసు? మనందరం కూడా ఎక్కువ మెజారిటీ బీసీ, ఎస్సీ సోదరులు ఉన్నాం, ఇక్కడ మైనారిటీస్ కూడా ఉన్నాం. సో అది తీసేయడంతో చక్కగా బీసీ, ఎస్సీ సోదరులు కూడా
భారతదేశంలో మిగిలిన భాగాల్లాగా ఏ విధమైన రిజర్వేషన్ ఉందో కాశ్మీర్లో కూడా అలాగే ఉంది. ఆ తర్వాత 4వది కొంతమంది ఏమన్నా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, చాలా భయంగా అనిపిస్తుంది మీకు. అది కనుక ఒక్కసారి చూస్తే మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఏ ఒక్క మైనారిటీ సోదరుడు కూడా చిన్న అన్యాయం కూడా జరగదు. చదువుకున్న వ్యక్తిగా నేను తెలియజేస్తున్నా. అక్కడ ఏమనుందంటే ఆ రోజుల్లో ఎవరైతే మన అక్కడ ఉండిపోయి ఇబ్బంది పడుతున్నారో హిందువులు కానివ్వండి, అలాగే క్రైస్తవులు కానివ్వండి, లేదా బుద్ధులు, జైన్స్, పార్సీలు కానివ్వండి, మీరు అక్కడ ఇబ్బంది పడిపోతుంటే ఆ రోజుల్లో మన భారతదేశం మనంతా కలిసి ఉన్నాం కనుక మరలా మీరు వచ్చి ఇక్కడ సిటిజన్ తీసుకోండి అని చెప్పారు. ముస్లిమ్స్ మీ కొరకు మీకు అక్కడ రాష్ట్రం దేశం ఉంది కనుక మీరు దయచేసి మీరు అక్కడే ఉండమన్న చట్టం అది చెప్తుంది తప్ప ఏ ఒక్క మైనారిటీ సోదరులకు వ్యతిరేకం కాదు. కావాలంటే ఏ ఒక్క మైనారిటీ సోదరుడన్నా ముందుకు వస్తే వారితో నేను తప్పనిసరిగా మాట్లాడి డిబేట్ పెట్టించి వారికి అన్యాయం జరిగిందని చెప్పించగలిగితే ఆయన మాట నా మాటగా తీసుకుని వెళ్ళి మన మాటగా తీసుకుని వెళ్ళి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తా. బాగా చదవమని చెప్తున్నా. ఈ 4గే మైనారిటీ సోదరులు కూడా భయపడవలసిన పని లేదు. ఇప్పుడు అసలు కొంత రాజకీయం మార్పు కావాలా? పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ అబ్సల్యూట్లీ అని ఒక సామెత ఉంది. అధికారం మనిషిని నాశనం చేస్తుంది. ఎక్కువ అధికారం వస్తే పూర్తిగా నాశనం చేస్తుంది అంటారు. కరప్షన్ అంటే కేవలం డబ్బునే కాదు, గర్వం కూడా, అహంకారం కూడా. ఏ విధంగా తయారైపోయిందంటే నేను జగన్ గారిని దగ్గర నుంచి చూశా. వ్యక్తిగత దోషం నాకు ఇష్టం ఉండదు. ఆయన ఒక జైల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళా, అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి నేను అధికారం తీసుకోవాలా. 12లో జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు గెలుస్తారా లేదా, రాజకీయం చేస్తారా లేదా అన్నది కూడా నేను ఆలోచించలా. తండ్రి లేని బిడ్డ, అన్నదమ్ములు లేని వాడు అయినప్పుడు కూడా నేను ఆ రోజు చేరి 12 సంవత్సరాలు విశ్వాసంగా ఉన్నా. రాజీనామా కూడా చేశా ప్రత్యేక హోదా కొరకు. దీక్ష చేశా 4 రోజులు భోజనం చేయకోకుండా ప్రత్యేక హోదా. ఆ ప్రత్యేక హోదా తప్పనిసరిగా అది అవసరం అని చెప్పి ఆ రోజు అనుకున్నప్పుడు ప్రత్యేక హోదా పేరుతో మేము అధికారంలోకి వచ్చాము 19లో. అలా చేసినప్పుడు నన్ను రాజీనామా చేయమన్నప్పుడు వారికి ఏ విధంగా అది సముచితం, అది నాకు మరలా ఎంపీ ఇవ్వకుండా ఎమ్మెల్యే ఇవ్వడం. అప్పుడు కూడా ఎంతో క్రమశిక్షణతో నేను ఉండడం జరిగింది. నేను ప్రజల్లో ఉండాలని చెప్పి నా ఐఏఎస్ విడిచిపెట్టి, నా కుటుంబం విడిచిపెట్టి నేను కేవలం ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజల్లో ఉండడానికి అవకాశం ఇవ్వాలి కదా. డబ్బులు కాసుపడే వ్యక్తిని కాదు. వారికి ఏమన్నా నాకు భ్రమలు ఇప్పిస్తే లేదా నామినేటెడ్ పోస్టులు ఆశపడే వ్యక్తిని కాదు. ప్రజల్లో ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను కనుక మరలా నాకు ఈ గొప్ప అవకాశం ఇదో చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటున్నా నా మాట వినండి. బీజేపీ వారు నేను మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు 4 రోజుల క్రితం భారతదేశంలో ఎక్కడన్నా మేము శాసించవచ్చు, దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మేము శాసించడానికి మాకు ఎక్కువ ఓట్లు లేవు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలా ఏమని చెప్పారు? అక్కడ తెలుగుదేశం వారి పెద్ద పార్టీ, వారు ఏ విధంగా చెప్తే మనం ఆ విధంగా వెళ్ళాలా, మీరు అనుగుణంగా వెళ్ళాలి, మీకు మీరుగా ఓట్లు తెచ్చుకోవాలని చెప్పారు. నేను అప్పుడు చెప్పాను, అర్థమైందండి నాకు. ఆ విధంగానే మీరు అలయన్స్ మీరు డిసైడ్ చేయండి, నా వంతు నేను చేస్తానని చెప్పిన తర్వాత ఈ విధంగా జరిగింది. ఈ గూడూరులో కేంద్ర ప్రభుత్వం నిధులు రాకోకుండా అభివృద్ధి చాలా కష్టం. కేంద్ర ప్రభుత్వ నిధులు అంటే అవి మన దగ్గర నుంచే వెళ్తాయి. మన ఇన్కమ్ ట్యాక్సే వెళ్తుంది, మన జిఎస్టీ మనకు అదే వెళ్తుంది, ఎక్సైజ్ డ్యూటీ వెళ్తుంది. నేను కాదంటల్లా, కానీ మనకు అక్కడి నుంచి నిధులు రావాల్సిన ఆవశ్యకత ఉంది. అది వస్తే ఏం చేస్తాం? మేమిద్దరం కలిసి, సునీల్ గారు ఎమ్మెల్యేగా, నేను ఎంపీగా, ఇద్దరు కలిసి ఆయన చక్కటి మాట అన్నారు. ఇద్దరు ఈ కాంబినేషన్ అట సూపర్ హిట్ అట. వారే చెప్పాలి, ఏంటి సూపర్ హిట్.
రైట్, అది నిరూపిస్తాం. ఏ విధంగా కక్షతో కూడిన రాజకీయం చేయం, ఆ పిరికి రాజకీయం చేయం. ఏం చేస్తామంటే వారు చక్కగా నాకు అనుగుణంగా ప్రపోజల్స్ ఇస్తే, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వంతో సలహాతో నాకు ఇస్తే మన చెరువును అభివృద్ధి చేద్దాం, మన గూడూరు చెరువును అభివృద్ధి చేద్దాం. అక్కడ చక్కగా సాయంకాలం మన గూడూరు ప్రజలు ప్రశాంతంగా ఉండేటట్టుగా అక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేద్దాం, లైటింగ్ చేద్దాం, కూర్చోడానికి అన్ని ఏర్పాటు చేద్దాం. ఈ విధంగా అల్లూరు రాజశేఖర రెడ్డి గారి స్టేడియాన్ని ఎలా అభివృద్ధి చేశామో అది చేయడానికి ఏ విధంగా సునీల్ గారు సహకరించారో, మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ సహకరించారో, తెలుగుదేశం నాయకులు సహకరించారో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నేను నిధులు తీసుకొస్తానని చెప్పి మీ సభామూలకంగా మీరు ఈ రోజు నుంచే మీరు ప్రకటించవచ్చు. మీ అభ్యర్థిని నేను ఒక వ్యక్తి, ప్రత్యేక వ్యక్తిని కాదు, మీ ఉమ్మడి అభ్యర్థి భాస్కర్ రెడ్డి గారు చక్కగా చెప్పాడు, ఉమ్మడి అభ్యర్థి అని చెప్పి అది తీసుకొస్తా. ఆ తర్వాత మనకి నాయుడు కాలువ, అలాగే తూడల కాలువ దుర్గంధవాసంతో మనం ఎంత శుభ్రం చేసినా మళ్ళా వచ్చేస్తుంటే కనుక ఏ రోజుకైనా అక్కడ రిటెన్షన్ వాళ్ళు కట్టవలసిందే శాశ్వతంగా. తప్పనిసరిగా మా ఇద్దరు ఆ కాంబినేషన్తో అది తప్పనిసరిగా చేసి తీరుతాం. నా వంతు నేను చేసి కేంద్ర ప్రభుత్వం పథకం కింద మన గూడూరు ప్రజలకు అమృత పథకంలో 100 కోట్ల వరకు తీసుకొస్తాను. పోయినసారి మనకు రాకపోవడం వల్ల, ప్రతిపక్షంలో ఉండడం వల్ల తీసుకురాలేదు. మరి తప్పనిసరిగా నా వంతు నేను చేస్తాను అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మనకి ఎస్ఆర్ థియేటర్ దగ్గర ఇది వరకు సబ్వే ఉండేది. అది కేవలం ఒక సబ్వే ఉండడం వల్ల ఆ ప్రక్కన అన్ని బస్సులు అన్నీ అక్కడికి వెళ్ళడం వల్ల ఉదయం చాలా ఇబ్బంది పడిపోతున్నారు. చాలాసార్లు కూడా వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అన్నారు అక్కడ చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే కేంద్ర ప్రభుత్వం, కానీ మనకప్పుడు అలా ఎంపీగా చేయడానికి అవకాశాలు లేకపోవడం వలన, ఒక సమర్థవంతుడైన అందుబాటులో లేకపోవడం వలన, ప్రజల్ని కలిసేవాడు అందుబాటులో లేకపోవడం వల్ల నేను ముందుకు వెళ్ళలేదు. అది కూడా తప్పనిసరిగా మీరు మనకు ప్రజల అవకాశం ఇస్తే అది మీ గూడూరు ప్రజలకు నేను చేస్తాను, అందరం కలిసి చేసుకుంటున్నాను. చేస్తే మీ పేరు కూడా శాశ్వతంగా ఉండిపోతుంది. మీరు స్థానికులు ఎంతో భవిష్యత్తు ఉన్నవారు లేరు. పరిశ్రమకి ఇద్దరు సహాయం లేకపోతే ఈ మొదటి 3 అంటే నేను నిధులు తీసుకురాగలను, కానీ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అంటే కూడా చిల్లకూరు బైపాస్, చిల్లకూరు నుంచి వైఎస్ఆర్ అర్బన్ లేఅవుట్ వరకు ఖచ్చితంగా బైపాస్ కావాలి అంటే వాళ్ళ సహాయం లేకుండా మనకు జరగదు. అని అది కూడా చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. మనం కూడా చేసుకుందాం. ఆ తర్వాత మనకి తీర ప్రాంతాలు చాలా ముఖ్యం మా ఇద్దరికి. కోట, వాకాడు, చిట్టమూరు, అలాగే చిల్లకూరు చాలా చాలా కీలకమైనవి. ఇక్కడ చూస్తే చిల్లకూరులో చూస్తే అది కండలేరు క్రీకు నుంచి చాలా కోత కోసేస్తుంది. అప్పుడు సముద్రపు నీళ్ళు కానివ్వండి లేదా వరద నీళ్ళు కానివ్వండి, సో అక్కడ వరగలు కానివ్వండి, మొగుడి ప్రాంతాలు కానివ్వండి, తమ్మినపట్నం కానివ్వండి, అవన్నీ చోట్ల కూడా గుమ్మల దిబ్బ అవన్నీ ఏమవుతుందంటే నీళ్లు కరిగిపోతున్నాయి. ఊరు కరిగిపోతే చివరి గ్రామాలు పోతే ఏమైనా భయపడిపోతున్నారు. కనుక మీరు తప్పనిసరిగా ప్రపోజల్ ఒకటి ఏర్పాటు చేస్తే, ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రపోజల్స్ రావాలి, అది తీసుకొస్తే అది రిటెన్షన్ వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా మీరు చేసి మీకు అండగా ఉండి మన ప్రజలిద్దరూ కూడా మనం మంచి పేరు తెచ్చుకునేటట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. తర్వాత ముఖద్వారాలు చాలా కీలకమైనవి. ముఖద్వారాలు కనుక తెరగకపోవడం వల్ల పులికాట్లేకు రోజు రోజుకి క్షీణించిపోవడం వలన ఆ రోజు 600 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నది ఈ రోజు 200 స్క్వేర్ కిలోమీటర్కి వచ్చేసి అక్కడ మత్స్య సంపద అంతా తగ్గిపోవడంతో దాదాపు 1,00,000 కుటుంబాలకి, అది కేవలం మత్స్యకారులు మాత్రమే కాదు, బాగా అనుభవం ఉంటుంది. 15 సంవత్సరాలు నీతో వెలిగిన వాడిని, ఇక్కడ కలిసి బతికిన వాడిని. అది అక్కడ అందరూ కూడా ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అగ్ర కులాలు ఉన్నారు, అందరూ కూడా సంపద చేసుకుంటూ ఉన్నారు. అది అక్కడ కనుక ముఖద్వారాలు కనుక ఓపెన్ చేయడానికి 140 కోట్లతో నేను ఉన్నప్పుడు ప్రయత్నం చేశాము. అది తర్వాత నాకు రాజీనామా చేయడం వల్ల అవ్వలేదు. కనుక మొట్టమొదటి సంవత్సరంలోనే సునీల్ గారు పక్కనగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి ఉండాలి, దానికి ప్రపోజల్స్ అన్నీ వెళ్ళాలా, అది కూడా తీసుకొచ్చి ముఖద్వారాలకి మా వంతు మేము చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా కీలకమైంది. మీరు మన సూపర్ హిట్ కాంబినేషన్ అనేది అది చేసి చూపిస్తాం. ఆ తర్వాత తీర ప్రాంతాలకు ఇంకోటి కూడా చాలా ముఖ్యం. అది బురదగాలి కొత్తపాలెం రోడ్డు కూడా ఎంత ఇబ్బంది పడిపోతున్నారు, వలపాలెం నుంచి నవాబ్పేట వరకు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు. ఆ పక్షుల శరణాలు, పక్షులు ఉన్నాయి, మనం పక్షులు లేవని మేము అంటలేదు, పక్షులకు ఉండాలా, మానవుడు కూడా జీవనోపాధి కావాలి. అది కేవలం దాంతో లింక్ పడే వైల్డ్ లైఫ్ యాక్ట్ వాళ్ళ వలన చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కనుక మేమిద్దరం అనుకుంటే
అక్కడ దానిలో నుంచి, ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిస్తేనే కొన్ని పనులు చేయగలం. అవి అక్కడ దాదాపు 30 గ్రామాల్లో ఏ అభివృద్ధి జరగకూడదని చెప్పి వైల్డ్ లైఫ్ యాక్ట్ ఉంది కనుక వైల్డ్ లైఫ్ యాక్ట్ నుంచి తీసేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తే కేంద్ర ప్రభుత్వం తీయించేస్తాం. నాకు ఇంతవరకు అవకాశం దొరకల. ఇప్పుడు ఈ కాంబినేషన్లో దొరికే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు చూస్తే నేను ప్రతిపక్షంలో ఉన్నా, మొన్న చూస్తే నేను కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నా. ఇప్పుడు అవకాశాలు ఎలా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో సునీల్ గారు అధికారంలో కనిపిస్తున్నారు. ప్రజలు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. చంద్రబాబు గారికి, అలాగే పవన్ గారికి, అలాగే బీజేపీ వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. ఇది జరిగితే ఆ విధంగా చక్కటి పనులు మేము చేసి పెడతాం. ఆ వైల్డ్ లైఫ్ యాక్ట్ నుంచి గ్రామాలు తీసేస్తాం, మొబైల్ టవర్స్ కట్టిస్తాం, సైక్లోన్ షెల్టర్స్ కట్టిస్తాం. ఇది చేస్తూ గూడూరు ప్రజలకి మేమిద్దరం కూడా గూడూరు ప్రజలకు చేతులు జోడించి కోరుతున్నాం. మేము సేవ చేసి ఈ చెప్పినవన్నీ కూడా మీరు ఎవరన్నా కూడా నిరూపించుకోవచ్చు. ఆ రోజు 19లో ఏమైతే చెప్పి ఏ విధంగా అన్ని పనులు పూర్తి చేసామో అదే విధంగా గూడూరు ప్రజలకు మేమిద్దరం కూడా తెలియజేసేది ఏమిటంటే ఈ చెప్పినది ప్రతి ఒక్కరు కూడా మీరు రికార్డ్ చేసుకున్న తర్వాత మేమిద్దరం అంటూ చేయకపోతే బిడ్డను నేను ఏమన్నా, కానీ నేను మళ్ళా మీ ముందుకు రాను. మా ఇద్దరికి అవకాశం ఇవ్వండి, మాకు ఇద్దరు కూడా గెలిపించమని చెప్పి గూడూరు ప్రజలను ప్రతి ఒక్కరిని చేతులు జోడించి కోరుతూ ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకులకు, బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు వందనాలు తెలియజేస్తూ మరొకసారి గూడూరు ప్రజలకు సేవ చేసి మేమిద్దరు రుణం తీర్చుకుంటాం. మా ఇద్దరికి ఒక అవకాశం ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వంలో వారు ఎన్నో తెలుసుకున్నారు జీవితంలో, అలాగే నేను కూడా నా అనుభవంలో తెలుసుకున్నాను. ఇద్దరం కలిసి మేము గూడూరు అభివృద్ధికి మేము కృషి చేస్తాము. మా ఇద్దరిని ఆదరించమని చెప్పి నేను కోరుకుంటూ సెలవు. ఏ రోజైతే ఒక ఎమ్మెల్యేగా పార్టీకి విశ్వాసంగా ఉన్నప్పుడు గత 12 సంవత్సరాలుగా పార్టీలో విశ్వాసం ఉన్నప్పుడు నాకు ప్రజలు చివరి రోజు వరకు కూడా ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చారు. ఎవరు తాతగాడి సొమ్ము కాదని నేను ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేశా, ప్రత్యేక హోదా కొరకు దీక్ష చేశా. చివరి రోజు వరకు కూడా వరప్రసాదరావుని ఎమ్మెల్యేగా ఉంచడానికి ప్రజలు నిర్ణయించాలి తప్ప ఏ ఒక్కరు నిర్ణయించడానికి అది న్యాయం కాదు. ఎందుకంటే ఆ రోజు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఈ వరప్రసాదరావు రాలా. కష్టకాలంలో ఉన్నప్పుడు 12లో నేను వచ్చా. ఆ తర్వాత నేను రాజీనామా చేసి దీక్ష చేసి మరొకసారి 19లో నేను అర్హత పొందా. ఏ కారణం లేకుండా ప్రజల్లో ఉండడానికి అవకాశం లేనప్పుడు ఎవడు కొరకు నేను రాజకీయాన్ని విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా లేను. ప్రజల్లో ఉండాలని కోరుకున్నా, వస్తానని చెప్పా, వచ్చా. కనుక ఎవరు వాళ్ళు రాజకీయాలు ఏమనుకుంటున్నారు? నువ్వు ఇస్తే మేము రాజకీయం చేసుకుంటామా? నువ్వెలా రాజకీయం చేసుకుంటున్నావు? అది ప్రతి ఒక్కరు పోషిస్తేనే, ఆ రోజు షర్మిల గారు చేస్తేనే, ఆ రోజు విజయమ్మ గారు చేస్తేనే పార్టీని ప్రతి ఒక్కరు కూడా, సునీల్ గారు కూడా, అలాగే నేను కూడా ప్రతి ఒక్కరు కంట్రిబ్యూట్ చేస్తేనే పార్టీ అంటే ఎవరు సొత్తు కాదయ్యా, ఏ ఒక్కరు నిర్ణయించడానికి కాదయ్యా. ప్రతి ఒక్కరు కూడా ఒక ఇల్లు అన్న తర్వాత ప్రతి ఒక్క ఇటుకు పెడితేనే, ఏ ఒక్క ఇటుకు తీసి చూడు, ఒక ఇల్లుకు ఒక ఇటుకు తీసి చూడు, ఆ ఇటుకలమే మేము, ఆ ఇటుకలమే. ఎవరన్నాక అందరికీ అన్నాను, పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ అబ్సల్యూట్లీ. అధికారం కొంతవరకు మనిషిని మానవత్వం తీసేస్తుంది, ఎక్కువ అధికారం ఉంటే పూర్తిగా తీసేస్తుంది. అది తెలియడానికే ఒక్కసారి ఈ విధంగా మినరల్స్ తీసి నాశనం చేయడం, గ్రామాలను ఒక శ్మశాన వాటిగా చేయడం, ఇది ఒక రాజకీయం అని చెప్పి తెలియచేస్తూ ఏ రోజైతే ఆ విధంగా చేశారో ఆ రోజుకే మేము వైఎస్ఆర్ పార్టీ దూరం అయిపోయాం. మానవుడు పౌరుషం ఉన్నవాడు ఎవడు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తే ఉండడానికి వరప్రసాద్ పౌరుషం లేనివాడు కాదు. ఇక్కడ అసమానత్వాలు చాలా ఉన్నాయి. అసమానత్వాలు తొలగాలంటే వరప్రసాదరావు సునీల్ కాంబినేషన్ కావాలా? బడుగు బలహీన వర్గాలు ధైర్యంతో, మానవత్వంతో, ఆత్మాభిమానంతో ఇక్కడ బ్రతకాలి అంటే చేతులు జోడించి కోరుతున్నాం, మా ఇద్దరికి అవకాశం ఇవ్వండి. అహంకారాలు చెల్లవి ఇక్కడ. మీ గౌరవం మీకే, ఎవరి పేట వారికే వేస్తాం తప్ప
నేను ఒక్కడనే చేసుకుంటాను చిలిక, మిగిలిన అందరూ చూడమంటకి మన చేతగాని దద్దమలమయ్యా. రేపు చూస్తావయ్యా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిస్తే నువ్వు చూస్తావయ్యా, నువ్వు చూస్తావు. అక్కడ చిన్నకూరు శ్మశానం వాటికి చేస్తే దద్దమ్మలాగా కూర్చుంటావా? కేంద్ర ప్రభుత్వంలో గ్రీన్ ట్రిబ్యునల్స్లో నేను తీసుకొస్తా. ఏ విధంగా ప్రజలు వాళ్ళ భూముల్ని శాశ్వతంగా ఉండాలా. నువ్వేమయ్యా ఎక్కడెక్కడో తిరుగుతారు, విజయవాడలో, విశాఖపట్నంలో, ఎలా చెన్నైలో ఎక్కడెక్కడ తిరుగుతారయ్యా. చిల్లకూరు ప్రజలు, దళితులు, ఆ బీసీ సోదరులు ఎక్కడికి వెళ్తారు? జీవనోపాధి అక్కడే ఉండవలసింది తరతరాలకి. అలాగే క్వార్ట్జ్ మైనింగ్ కూడా ఏ ఒక ఉండదు, తారతమ్యాలు ఉండవయ్యా. ప్రభుత్వం చట్టం ఎందుకు పెట్టినప్పుడు అంటే ఒక లోతు దాటి వెళ్ళకూడదు అని పెట్టినప్పుడు అదే విధంగా చేయండి. అలాగే శాండ్ కూడా. కనుక నాన్న, ఏ రోజైతే నా గౌరవం నాకు ఇవ్వలేదో ఆ పార్టీని నేను కూడా కష్టపడి దీక్షలు చేసి, నిరాహార దీక్షలు చేసి ఆ పార్టీని నిలబెట్టుకున్నంత కూడా తప్ప ఏ ఒక్కరు కూడా పుట్టుకతో రాజకీయ అధికారంలో రాలేదని చెప్పి తెలియజేస్తూ బీజేపీ తరఫున ఇద్దరికైనా తండ్రి ఎందుకంటే నాన్న ఇప్పుడు అన్నీ మనకే వేసాడు నాన్న అక్కడ. ఓకే సార్. నాకు వెనక రండి. మన అధ్యక్షులు చెప్పినట్టుగా నెంబర్ తక్కువైనా కూడా పేరు కట్టిన వాళ్ళ కనుక సునీల్ గారు చూడండి అన్న. ఓకే. ఓకేనా? అన్నాడు చూడన్నా. ఓకేనా? నాగేశ్వరరావు అన్నా. కంటేపల్లి గోపాల్. ఓకేనా? కంటేపల్లి సురేష్. కంటేపల్లి రవి. ఓకే. కంటేపల్లి రాజయ్య. ఓకేనా? మీకు అన్ని ఫోటోలు వస్తాయి. అవునా? నేను ఫోటో దిగాను. చేయండి పోండి. మా వెనకాల ఉన్నాను. అన్నా చూడండి. ఫోటో తీయండి. ఫోటో రండి. అందరికీ నమస్కారం. ఇదాకా మండలంలో తొలుకుమాల పంచాయతీ సంబంధించి చీఫ్ నెట్ భాస్కరు మరియు సర్పంచ్ త్రివిక్రమార్కను అభ్యర్థులు జాయిన్ అయ్యారు. కొంచెం పనులు లేట్ కారణంగా మిగతా తాలూకాలకు సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి మొత్తం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ హృదయపూర్వకంగా స్వాగతం పనిచేస్తుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలు విపరీతమైన మార్పు అనేది మనం చూస్తాం. గత 4 సంవత్సరాల 10 నెలలుగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడం, ముఖ్యంగా పేదలు వాళ్ళ జీవితం దుర్భరంగా మారే పరిస్థితి. ఈ సందర్భంగా అందరూ తెలుగుదేశం పార్టీ వైపు, ముఖ్యంగా సునీల్ అన్న నాయకత్వాన్ని కోరుకుంటూ తెలుగుదేశంలో రావడం అనేది చాలా అభినందనీయం. భవిష్యత్తులో మరిన్ని చేరికలు కూడా తెలుగు మండలంలో ఉంటాయని చెప్పి తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.